దోస్తులు, మీకోసం కొన్ని మంచి విషయాలు, మంచి వాస్తవాలు చెప్తాను వినండి. బాధలు ఎవరికి లేవు చెప్పండి? అందరికీ ఉంటాయి. అయితే వాటిని బయటకు చెప్పుకోకండి. బయటకి తరిమేయండి. నలుగురికి చెప్పుకొని నవ్వుల పాలు కావడం మానేసి నవ్వుతూ వాటిని సాగనంపేయండి. ఆనందంగా ఉంటారు. దారి ఎంత కఠినమైనా కలిసి ఉండాలి అని నిశ్చయించుకున్నాక కడదాకా కలిసి నడవాలి. తప్పదు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న ప్రాణానికి మిమ్మల్ని మించిందేదీ ఉండదు. గుర్తుంచుకోండి. కంగారు పడకండి. కలిసి రాని కాలంతో కలిసి ప్రయాణం చేయడంతోనే మీ కథ మొదలయ్యేది. నమ్మకాన్ని కోల్పోకండి. ఎందుకంటే ఏ కథనైనా నిలబెట్టేది నమ్మకం ఒకటే కాబట్టి. కాదంటారా? రేపటి బరువుని ఈ రోజు నుండే ఎందుకని మోయడం? రేపటి కష్టాలని రేపటికి వదిలేయండి. ముందు ఈ క్షణం సంగతి ఏమిటో, చేయాల్సిన కర్తవ్యం ఏమిటో, ఆచరించవలసిన ధర్మం ఏమిటో అది చూడండి. రేపు ఏమవుతుందో అనే భయం మాని ఈ రోజు యొక్క ఆచరణలు పూర్తి చేస్తే రేపటి గురించి చింతించవలసిన పనే ఉండదు. అర్థమైందనుకుంటా. మీ యొక్క స్థాయిని అంచనా వేసే వారి యొక్క స్థాయి ఎప్పుడు కూడా మీ కిందేనని మర్చిపోకండి. వారి చిత్కారాలకు కృంగిపోకండి. వారికి సమాధానం చెప్పాలి, వారికి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనే ఒక పిచ్చి ఆలోచన. ఎందుకంటే వారికి బుద్ధి అనేదే ఉండదు. ఇక మీరు వారికేం బుద్ధి చెప్పగలరు? మూర్ఖులతో వాదించడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. గుర్తుంచుకోండి. కష్టం రాగానే కథ ముగిసింది అనుకుంటే ఎలా? మీ కర్తవ్యాన్ని గుర్తు చేసేవి కష్టాలు. మీ స్థిరత్వానికి అడ్డు తగిలేవి కన్నీళ్ళు. మీ కన్నీళ్ళని పక్కన పెట్టి మీ కర్తవ్యం వైపుకు అడుగులు వేయకుంటే మీ ప్రయత్నానికి అలాగే మీ పట్టుదలకు అర్థమే ఉండదు. గుర్తుంచుకోండి. గతాన్ని ఇంకా జ్ఞాపకాలని దూరం పెట్టనంతకాలం కన్నిటికి దగ్గరవుతూనే ఉంటారు. అది అర్థమైతే ఆనందంగా ఉంటావు. ధైర్యాన్ని కోల్పోయిన క్షణాలకు చెప్పండి విజయం మరింత దూరంలోనో లేదు అని. ఇంత కష్టపడ్డారు, ఇప్పుడు ఇలా విశ్వాసంపై స్పృహ కోల్పోతే ఎలా? సమయం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. సర్దుకుపోతూ సమరాన్ని సాగిస్తూనే ఉండాలి. ధైర్యంగా ఉండండి. నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి. కష్టాన్ని గుర్తించని కన్నిటికి విలువ ఇవ్వని మనిషిని ఎంత దూరం పెడితే అంత మంచిది. మీరు బాగా వెతికితే తట్టుకోలేని వారి మాటలకు బాధపడటం ఎంతవరకు మంచిదో మీరే ఆలోచించండి. నిర్ణయం మీదే. అనుకున్నది సాధించాలంటే అనుకోని యుద్ధాలు ఎన్నో చేయక తప్పదు. అలసిపోయాను అంటే కోల్పోయేది ప్రాణమే. ఆట ఎంత కష్టమైతే నువ్వు కూడా అంతే కఠినంగా మారక తప్పదు. గుర్తుంచుకోండి. మొండిగా ముందుకు వెళ్ళాలి కానీ మోయలేని కష్టమంటూ ఉంటుందా? కాస్త ధైర్యం కావాలంతే. కాదంటారా? మనిషి భయాన్ని మోస్తున్నంతకాలం బాధల్ని కూడా మోయక తప్పదు.
ఇక నిర్ణయం మీదే. ఈ జగత్తులో జన్మించే ప్రతి శిశువు కూడా ఎటువంటి గుణదోషాలు లేకుండా జన్మిస్తాడు. వాని అంతరాత్మలో ఎటువంటి సత్సంస్కార లక్షణాలు కానీ, దుస్సంస్కార లక్షణాలు కానీ ఉండవు. అంటే జన్మత పిల్లల్లో ఎలాంటి గుణాలు కానీ, దోషాలు కానీ ఉండవు. అయితే ఈ గుణదోషాలు అనేవి ఏ విధంగా ప్రాప్తిస్తాయి అంటారు? ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? తమ యొక్క తల్లిదండ్రుల నోటి నుండి నిరంతరం వినే మాటల యొక్క ప్రభావమే వారి సంతానం యొక్క హృదయ సంస్కారాన్ని తీర్చిదిద్దుతుంది. ఎలాగంటే గ్రామంలోని నదికి వెళ్ళే మార్గంలో జనం పదే పదే నడవడం వల్ల ఒక కాలిబాట ఏర్పడుతుంది. అంటే తల్లిదండ్రుల మనసులోకి కోరికలే వారి సంతానానికి ఉన్న సంస్కారంలోని దోషం లేదా గుణమై ప్రతిఫలిస్తాయి. ఇక ఇది నిజం కాదంటారా? అయినప్పటికీ తమ సంతానంలో ఏదైనా దోషం కనిపించినప్పుడు వారి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో, దుఃఖంతో దీర్ఘభాంతులవుతారు. వారి యొక్క హృదయం వారిని నిలదీసి ప్రశ్నిస్తుంది. తమ సంతానానికి ఇంతటి కుసంస్కారం ఎలా వచ్చింది అని. నిజం ఏమిటంటే పిల్లల్లో తల్లిదండ్రులు వారికి తెలియకుండానే కుసంస్కార బీజాలను నాటుతూ ఉంటారు. అవి తమ పిల్లల మనో పలకం మీద కుసంస్కార వృక్షాలై పెరుగుతూ ఉంటాయి. అంటే తమ యొక్క సంతానం సంస్కారవంతులుగాను, ధర్మ బుద్ధులుగాను ఉండాలని ఆశించే ప్రతి తల్లి తండ్రి ముందుగా తమ మనసులోని కోరికలను నియంత్రించుకోవటం అవసరం కాదంటారా? ప్రతి తల్లి తండ్రి ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచించాలి. కన్నిటిని ఆశ్రయించే ప్రతి కథ కర్మను నిందిస్తూనే ఉంటుంది. నిందిస్తూ అలాగే ఉండిపోతావో, చెమటను చిందిస్తూ ముందుకు పోతావో నిర్ణయం నీదే. గుర్తుంచుకోండి, కష్టాన్ని నమ్ముకున్న ఏ కథ కూడా కన్నిటిని లెక్క చేయదు. అర్థమైందనుకుంటా. ఆలోచనలకు అంతం లేకపోతే ఇక మనసుకు శాంతం ఎక్కడిది? అదే పనిగా ఆలోచించడం మానేస్తేనే కదా ఆదమరిచి నిద్రపోగలరు. ప్రశాంతంగా ఉండండి. ఇక అందరికీ ఈ మంచి మాటలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.